Hi everyone, welcome back to my YouTube channel. మరొక న్యూ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను గైస్. సో ఏంటంటే అబ్రాడ్ వెళ్ళే డ్రీమ్స్ ఉన్నా కూడా టోఫెల్ ఎగ్జామ్ చూసి చాలా మంది స్టూడెంట్స్ అయితే ఆగిపోతుంటారు. సో టోఫెల్ ఎగ్జామ్ గురించి ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా నేను టోఫెల్ ఎగ్జామ్ అంటే ఏంటి, యాక్చువల్ గా టైం ఎంత ఉంటుంది, మనకి టోటల్ మార్క్స్ ఎంత ఉంటుంది, మనకి స్కోర్ కార్డ్ ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది, ఫీ ఎంత పే చేసుకోవచ్చు అనేది మనం టోటల్ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అనేది టోటల్ మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందాము. సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే కొత్తగా ఎవరైతే మా ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో టోఫెల్ వచ్చేసి టోఫెల్ మీన్స్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. ఈ టోఫెల్ ఎగ్జామ్ ని ఈటీఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి ఈటీఎస్ మీన్స్ ఎడ్యుకేషన్ టెస్ట్ సర్వీస్. టోటల్ మనకి టోఫెల్ ఎగ్జామ్ లో 4 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్. ఈచ్ వన్ మాడ్యూల్ కి వచ్చేసి 30 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ 4 మాడ్యూల్స్ కి వచ్చేసి 120 మార్క్స్ ఉంటాయి. మనకి డ్యూరేషన్ టైం వచ్చేసి 135 మినిట్స్ అయితే ఉంటుంది. సో టోఫెల్ ఎగ్జామ్ మోడ్ అనేది ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ అంటే మనం సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్ రాసుకోవాలి, మన నియర్ బై సెంటర్ ఏది ఉంటే అక్కడికి వెళ్ళి మనం రాసుకోవాలి. అదే ఆన్లైన్ అనుకుంటే హోమ్ బేస్డ్ ఎగ్జామ్ అన్నమాట, మనం ఇంట్లో ఉండే మన ఎగ్జామ్ ని అయితే రాసుకోవచ్చు. టోఫెల్ ఎగ్జామ్ స్కోర్ కార్డ్ వ్యాలిడిటీ వచ్చేసి 2 years ఉంటుంది. సో మనకి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలని స్టూడెంట్స్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే హోమ్ కంట్రీ నుండి ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయాలి. సో మనకి టోటల్ 120 మార్క్స్ కి 79 అయితే కంపల్సరీ రావాలి. అదే విధంగా సైప్రస్ కంట్రీకి అయితే మనకి 71 మార్క్స్ ఉన్నా సరిపోతుంది. సో మనకి రీడింగ్ వచ్చేసి 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 2 పారాగ్రాఫ్స్ కి మనకి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఈజీగానే మీరు రీడింగ్ ని హ్యాండిల్ చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి లిజనింగ్ ఉంటుంది. లిజనింగ్ లో వచ్చేసి మనకి 2 సెట్స్ ఉంటాయి. 11th సెట్, 17th సెట్. 11th సెట్ కి వచ్చేసి 11 క్వశ్చన్స్ ఉంటాయి. టైమింగ్ వచ్చేసి మనకి 6.5 minutes అయితే ఉంటుంది. ఎలా అంటే మనకు ఒక ఇమేజ్ చూపించి ఆడియో క్లిప్ అయితే ప్లే చేస్తారు. సో ఆడియో క్లిప్ మనం వినేసి ఆన్సర్ అయితే చూస్ చేయాలి. అదే విధంగా 17th సెట్ లో 17 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి టైం వచ్చేసి 10 minutes ఉంటుంది. సో ఈ విధంగా మనం లిజనింగ్ ని హ్యాండిల్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పీకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. లైక్ ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి యువర్ ఒపీనియన్ అనేసి అగ్రీ, డిసగ్రీ ఆప్షన్స్ అయితే మనకు చూపిస్తారు. అవి మన ఒపీనియన్ బట్టి చూస్ చేసుకోవాలి. రిమైనింగ్ 3 సెక్షన్స్ ఏంటంటే ఒక కంటెంట్ ఉంటే పారాగ్రాఫ్ ఇస్తారు. సో ఆ పారాగ్రాఫ్ ని మనం ప్రిపేర్ చేయడానికి 35 seconds టైం అయితే మనకి ఇస్తారు. మనం 1 minute లో రెస్పాండ్ అవ్వాలి. రిమైనింగ్ ఈ 3 సెక్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి రైటింగ్ ఉంటుంది. సో రైటింగ్ ఏంటంటే 2 sets ఉంటుంది. లాంగ్ ఎస్సే అని ఒకటి, సెకండ్ వన్ షార్ట్ ఎస్సే అని ఉంటుంది. లాంగ్ ఎస్సేలో మనం 200 words అయితే టైప్ చేయాలి. మనకి టైమింగ్ వచ్చేసి 20 minutes ఉంటుంది. అదే విధంగా షార్ట్ ఎస్సే ఉంటుంది. షార్ట్ ఎస్సేలో 100 words ఉంటుంది. 100 words టైప్ చేయడానికి మనకి 10 minutes టైం అయితే ఉంటుంది. సో ఈ విధంగా రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ అనేవి 4 మాడ్యూల్స్ అయితే టోఫెల్ ఎగ్జామ్ లో ఉంటాయి. టోటల్ వచ్చేసి 120 మార్క్స్ ఉంటుంది. స్టూడెంట్ ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఈజీగానే హ్యాండిల్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ వెళ్ళాలని ఎవరైనా ప్లాన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటే టోఫెల్ రాసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మా నెంబర్స్ అనేవి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే SVN ఓవర్సీస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. మీకు టోఫెల్ ఎగ్జామ్ రాయడానికి ఫుల్ సపోర్టివ్ గా అయితే మేము ఉంటాము. మీరు ఎవరైతే అవుట్ ఆఫ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారో SVN ఓవర్సీస్ కన్సల్టెన్సీని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.